ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఏము కొండలరావు పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ హోదా లేదని, అయినప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో ఆయన ఫోటో ఏర్పాటు చేయడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇలా చేయడం ప్రజాధన దుర్వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రభావం చూపించేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరించారు. అయితే ఈ వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్వి అంజారియా, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచితే మీకేంటి సమస్య, మీకే నష్టం జరిగింది అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. వ్యక్తిగత లేదా రాజకీయ కారణాలతో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయొద్దని సూచిస్తూ పిటిషన్ కొట్టివేసింది. ఇదే అంశంపై కొండలరావు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు. అక్కడ కూడా హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటు చేయడంపై ఎక్కడైనా స్పష్టమైన నిషేధం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పిల్ వేయాలని సూచించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా పిటిషనర్కు ఊరట లభించలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శనపై న్యాయపరమైన వివాదానికి ముగింపు పడినట్లయింది.